నేను మారుతీరం 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపైకి రాళ్లు విసిరారు. దాడిలో ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మలపూడిలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. తిరుపతమ్మ ఒంటిపై గాయాల నేపథ్యంలో దీనిని హత్యగా నిర్ధారించిన పోలీసులు సన్నిహిత సంబంధాలే ఇందుకు దారితీశాయని తెలిపారు. హతురాలికి కేసులో రెండో నిందితుడు కొర్రపాటి వెంకట సాయి సతీష్కు సన్నిహిత సంబంధం ఉంది. ఈ క్రమంలో సాయి సతీష్ తరచూ ఆమె ఇంటికి వెళుతుండేవాడు. 2 రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు నిందితులు హతురాలి ఇంటికి వెళ్లారు. వారిలో రెండో నిందితుడు సాయి సతీష్ హతురాలి ఇంటిలోకి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చాడు. ఆ తర్వాత మొదటి నిందితుడు శివ సత్యసాయిరాం హతురాలి ఇంట్లోకి వెళ్లి తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. అందుకు హతురాలు అంగీకరించలేదు. పైగా ఎదురు తిరిగింది. అందరికీ చెబుతానంటూ బెదిరించింది. సత్యసాయిరాం చీర కొంగుతో ఆమె గొంతు బిగించి చంపేశాడు. తర్వాత ఇద్దరు నిందితులు ఆమె సెల్ ఫోన్ తీసుకుని పారిపోయారు. తుమ్మపూడి వీఆర్ఓ ద్వారా దుగ్గిరాల పోలీసులకు నిన్న లొంగిపోయారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్ను ఎందుకు ఓడించకూడదంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకు గురై 3 ఏళ్లైనా అతీగతి లేదన్నారు. తనకు తన కుటుంబానికి రక్షణ లేదని ముఖ్యమంత్రి చెల్లెలు డాక్టర్ సునీతారెడ్డి కడప ఎస్పీకి లేఖ రాసినా స్పందన లేదంటూ మండిపడ్డారు. ఈ 3 ఏళ్ల కాలంలో ఎందరో హత్యకు గురయ్యారని తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలకే కాకుండా దేవుళ్లకు కూడా రక్షణ లేదని ఆరోపించారు. గురువారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 0 వడ్డీ పథకానికి సున్నం పెట్టారని, పావలా వడ్డీ పథకానికి పాడే కట్టారని ఆరోపించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. సీఎం వెంట ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశీల రఘురాం, సీఎంఓ అధికారులు ఉన్నారు. ప్రశ్నాపత్రాల వ్యవహారంలో ఏపీ సర్కారు తీరుపై టీడీపీ నేత ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. లీకేజ్ పర్వానికి ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు. ఇబ్రహీంపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులకు 45 మార్కులు, సీఎం జగన్కు 65 మార్కులు వచ్చాయని చెప్పుకోవడం పాలనా వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు. శాసనసభ్యులకు 45 మార్కులు వస్తే జగన్కు 65 ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. కర్నూలులోని పాఠశాలలో పెచ్చులు ఊడిపడి పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. తరగతి గదుల్లో కూడా చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ హయాంలో నిర్మితమైన పాఠశాలలకు నాడు నేడు పథకం పేరిట రంగులు వేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. ఖమ్మం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితురాలని ఆసుపత్రిలో చేర్చారు. నిందితుడు సాయికి ప్రీతితో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రీతి ప్రస్తుతం 6 నెలల గర్భవతి. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో చికిత్స పొందుతోంది. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లో అభ్యర్థుల వయోపరిమితిని తగ్గించడాన్ని పలువురు నిరసించారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి ఓయూ ప్రధాన ద్వారం వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నోటిఫికేషన్లో అభ్యర్థుల వయోపరిమితిని తగ్గించడం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వయోపరిమితి పెంపు వల్ల ప్రభుత్వానికి నష్టం ఉండదన్నారు. వయోపరిమితి పెంచి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నోరు జారినందుకు విచారిస్తున్నానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. పోలీసుల మనస్సు నొప్పించినందుకు బాధగా ఉందన్నారు. పోలీసులంతా తన కుటుంబ సభ్యులతో సమానమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట జెడ్పీ హైస్కూల్లో సుమారు ₹1 కోటి నిధులతో తలపెట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, వైస్ ఎంపీపీలు శెట్టిబత్తుల నానిబాబు, మాదిరెడ్డి దొరబాబు, ఎంపీడీఓ మాధవి, సర్పంచ్ కంబాల మౌనిక పాల్గొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మెరుపుదాడులు చేశారు. సిఐ గురవయ్య ఆధ్వర్యంలో కొండూరు మండలం గొల్ల మండల తండాలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. దాడుల్లో ఎస్ఐ శివప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని కులాల మతాల సమ్మిళితమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను అధికారికంగా నిర్వహిస్తోందని, ఇలా చేయడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేతికొచ్చిన మల్బరీ పంటపై గిట్టని వారు విషప్రయోగం జరపడంతో ఓ రైతు నష్టపోయాడు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి అనే రైతు మల్బరీ పంటను సాగు చేశాడు. నిన్న ఉదయం తన షెడ్డు వద్దకు వెళ్లి చూడగా పట్టుపురుగులు మృతి చెంది ఉన్నాయి. దీనిపై స్థానిక సెరికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు పట్టుపురుగులను పరిశీలించి విషప్రయోగం జరిగిందనే విషయాన్ని ధృవీకరించారు. ఈ విషయమై బాధిత రైతు నాగభూషణ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా మల్బరీ పంట సాగు చేస్తున్నానని తెలిపాడు. 2 రోజుల్లో పట్టుపురుగు గూడు కట్టి పూర్తి పంట చేతికి వచ్చే సమయంలో గిట్టని వారు విషప్రయోగం చేశారంటూ వాపోయాడు. 1,50,000 రూపాయల నష్టం వాటిల్లిందన్నాడు. ప్రస్తుతం తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 11వ ఆరాధనోత్సవాలను మీర్పేటలో ఘనంగా నిర్వహించారు. సరూర్ నగర్ మండలి ఆధ్వర్యంలో మీర్పేట సేవా సమితి సభ్యులు తొలుత రుద్రం, నమకం, చమకం ఆలపించారు. అనంతరం భజన గీతాలతో పరిసరాలు హోరెత్తాయి. నారాయణ సేవలో భాగంగా హారతి తర్వాత సుమారు 2,000 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో మీర్పేట భజన మండలి సభ్యులు శివానందం, కృష్ణమూర్తి, ఎర్రయ్య, అశోక్ కుమార్, నాగిరెడ్డి, రామకృష్ణ, నీలాంబరం, శంకర్, పిడవర్తి, రమణ, సుబ్బారావు, గణపతిరావు, సిఎస్కే శర్మ, కృష్ణారావు, బాపిరాజు, రాంబాబు, సుజాత, సీతాకుమారి, గౌరీశ్వరి, చంద్రకళ, రాజేశ్వరి, పద్మావతి, మీనాక్షి, నాగశ్రీ, పద్మజ, మాధురి, సౌమ్యశ్రీ పాల్గొన్నారు. అనంతరం అనాథ ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా దుర్గారావు పట్టణంలో వాహనాలను తనిఖీ చేశారు. ఎస్ఐ ఫక్రుద్దీన్ వాహనాల ఆధ్వర్యంలో సోదాలు చేశారు. వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన వాహనంలో 1,46,000 రూపాయల విలువైన ఖైనీ ప్యాకెట్లు లభించాయి. దీంతో సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆయన నివాసంలోనూ సోదాలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 లక్షల విలువైన మందుగుండు సామాగ్రి లభించింది. కేసు విచారణలో ఉంది. అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 1.23 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 30.70 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఓ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెడుతోంది. సదరు యువతి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ దుండగుడు అడ్డగించి వేధించాడు. దీంతో అపర ఖాళీగా మారిన ఆ యువతి ఓ కర్రతో చితక్కొట్టింది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సదరు యువతిని అభినందించారు. ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగపేట మండలంలోని శనిగకుంట గ్రామంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈదురుగాలి ధాటికి అనేక నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల నేపథ్యంలో గుడిసెల్లో ఉంటున్న గిరిజనులు బయటికి పరుగులు తీశారు. సుమారు 40 పూరి గుడిసెలు మంటల పాలయ్యాయి. వినుకొండ నియోజకవర్గంలోని పలుకూరులో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఆయన వెంట మండల జెడ్పీటీసీ, మండల ఎంపీపీ, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, మండల నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కర్రతో కొట్టి కూతురు చంపింది. మహబూబాబాద్ మండలం వేమునూరులో ఈ ఘటన జరిగింది. ఆస్తి కాగితాలు ఇవ్వడం లేదనే కోపంతో ప్రభావతి తన తండ్రి వెంకన్న జీవితానికి తెరదించింది. తల్లి గతంలోనే కరోనాతో మృతి చెందడంతో కూతురు, తండ్రి కలిసి ఉంటున్నారు. కేసు విచారణలో ఉంది. వినుకొండ రూరల్ మండలం శ్రీ మందమంచిపాటి వీరాంజనేయ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించారు. విజేతలకు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు బొల్లా గిరిబాబు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు పాల్గొన్నారు. బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రజలపై ధరల భారం మోపాయని ఐద్వా గ్రేటర్ విశాఖ నగర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు విశాఖలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. నగదు బదిలీ ఆలోచనను విరమించుకోవాలని కోరింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను ప్రజలకు అందజేయాలని విన్నవించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు కూడా ఇందుకు భిన్నమేమీ కాదంది. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్త పన్ను, ఆస్తి పన్నులు పెంచి సామాన్యుడికి గుదిబండగా మారిందంటూ మండిపడింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని విన్నవించింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతసాగరం మండలం పడమటి ఖమ్మంపాడు నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీని జాతీయ రహదారిపై మరో లారీ ఢీకొట్టింది. దీంతో 2 లారీల డ్రైవర్లు క్యాబిన్లో చిక్కుకుపోయారు. అతి కష్టం మీద వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
వనస్థలి భక్త సమాజం సేవా కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం వనస్థలిపురం రెడ్ వాటర్ ట్యాంక్ వద్ద మజ్జిగను ఉచితంగా పంపిణీ చేసింది. వనస్థలి వాసి జీవీఆర్ ప్రసాద్ తన తల్లి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి చేయూత అందించారు. కార్యక్రమంలో రంగస్థల నటులు వల్లూరి హనుమంతరావు, చిట్టిబాల నాగేశ్వరరావు, హోమియోపతి డాక్టర్ రవి శర్మ, బుగ్గయ్య, CHVRK మూర్తి పాల్గొన్నారు. ఈ సేవలు ఎండాకాలం చివరిదాకా కొనసాగుతాయని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య థియేటర్లలో సందడి మొదలైంది. రామ్ చరణ్తో చిరు తొలిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఫ్యాన్స్కు మెగా ట్రీట్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు చిరు, చెర్రీల స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ ఏడాది చివరిలోగా దశల వారీగా 2,16,000 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి ఆదమూలపు సురేష్ చెప్పారు. ఈ ఏడాది మే నాటికి 40,000 ఇళ్లు పూర్తవుతాయన్నారు. గత ప్రభుత్వం 5 లక్షల ఇళ్లు కడతామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 3.13 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగితే 10% మేర మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సారాయి అమ్మినా తయారు చేసిన కఠిన శిక్ష తప్పదంటూ హెచ్చరించారు. కర్ణాటక, తమిళనాడులో తయారైన మద్యాన్ని విక్రయిస్తే కటకటాల పాలవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐలు జోగేంద్ర, రాములు, ఎస్ఐలు శ్రీధర్, మస్తాన్, సిబ్బంది, మునివేలు పాల్గొన్నారు. ప్లీనరీ కోసం టీఆర్ఎస్ నేతలు కట్టిన జెండాలు ప్రాణాంతకంగా మారాయంటూ బీజేవైఎం రాష్ట్ర ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ సందీప్ యాదవ్ మండిపడ్డారు. మౌలాలీలోని HB కాలనీలో ఇటువంటి పరిస్థితి కొనసాగుతోందన్నారు. అధికారులు వెంటనే జెండాలు, ఫ్లెక్సీలను తొలగించాలని విన్నవించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామూర్తి కలిశారు. HRC 2021-22 వార్షిక నివేదికను అందజేశారు. ఆయన వెంట సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ పాత మార్కెట్ వీధిలోని వరాల మల్లన్న ఆలయంలో చోరీ జరిగింది. 3 ఉత్సవ విగ్రహాలు, స్వామివారి వెండి మీసాలను అపహరించారు. వీటి విలువ 70,000 ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఫింగర్ ప్రింట్ టీంతో పరిశీలిస్తున్నారు. ప్రశ్నపత్రాల వ్యవహారంలో ఏపీ సర్కార్ తీరుపై టీడీపీ నేత ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. లీకేజ్ పర్వానికి ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు. ఇబ్రహీంపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులకు 45 మార్కులు, సీఎం జగన్కు 65 మార్కులు వచ్చాయని చెప్పుకోవడం పాలనా వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు. శాసనసభ్యులకు 45 మార్కులు వస్తే జగన్కు 65 ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. కర్నూలులోని పాఠశాలలో పెచ్చులు ఊడిపడి పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. తరగతి గదుల్లో కూడా చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ హయాంలో నిర్మితమైన పాఠశాలలకు నాడు నేడు పథకం పేరిట రంగులు వేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు.